నెల్లూరు కారం దోసకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నానండి. అసలు చాలా ఫేమస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే బాగుంటుంది. అయితే నెల్లూరు కారం దోశలో కారం మనకి వెట్టుగా ఉంటుంది. అందులో ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేస్తారు. అలాగే పైన కారం పొడి కూడా చల్లుతారు. అవి రెండు ఈరోజు మనం చేస్తున్నాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, జీలకర్ర పేస్ట్కి. ఇక్కడేమో పొడికున్నాయి శనగపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు. అలాగే ముందుగానే చేసి పెట్టుకున్న దోశ పిండి. దోశ బ్యాటర్ ఇలాగే చేయాలని ఏం లేదు. మన దగ్గర ఉన్న దోశ బ్యాటర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ దోశ బ్యాటర్ కరెక్ట్ కొలతలు కావాలి అంటే మీకోసంలో ఆల్రెడీ మనం చాలా సార్లు దోశలు చేసాం. మళ్ళీ ఒకసారి కొలత కావాలి అంటే నేను చెప్తాను చూడండి. మామూలుగా ఇంట్లో అయితే 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల బియ్యం మనం వేసుకుంటాం. కమర్షియల్గా వెళ్తే కనుక 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల బియ్యం వేస్తారండి. ఎందుకంటే దోశ క్రిస్పీగా రావడం కోసం. సో ఇంట్లో కొంచెం హెల్దీగా చేసుకుంటాం కాబట్టి 1 కప్పు మినప్పప్పుకి 1.5 కప్పు నుండి 2 కప్పుల బియ్యం వేసుకుంటే హెల్దీ వర్షన్. దోశ పిండి నానబెట్టుకునేటప్పుడే కొంచెం మెంతులు వేస్తే చక్కగా మెత్తగా వస్తాయి అన్నమాట. దోశ పిండిని ఎప్పుడు బరకగా పట్టుకోకూడదు. మంచిగా మెత్తగా పట్టుకుంటేనే దోశలు బాగా వస్తాయి. మిక్సీలో వేసిన దానికన్నా దోశల్ని ఎప్పుడు వెట్ గ్రైండర్లో చేసుకుంటే కనుక పిండి బాగా పొంగుతుంది, దోశ ఎప్పుడు బాగా వస్తుంది. అండ్ ఇంకొక సీక్రెట్ ఏంటి అంటే హోటల్లో ఎప్పుడు దోశ చేసినా సరే చక్కగా క్రిస్పీగా మంచి కలర్ ఎలా వస్తుంది అంటే దోశ పిండి పట్టిన తర్వాత పులిసిన తర్వాత జస్ట్ దోశ వేసే ముందు ఒక చిన్న టీ స్పూన్ మైదా పిండి, ఒక చిన్న టీ స్పూన్ చక్కెర వేసి బాగా కలిపితే రుచితో పాటు క్రిస్పీగా మంచి కలర్ కూడా వస్తుంది. షుగర్ వేయడం వల్ల మనకి ఆ మంచి బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. మరీ ఎక్కువ వేస్తే తీయగా అవుతుంది, ఎక్కువ వేయద్దు. మనం ఒక చిన్న డబ్బాకి ఒక చిన్న టీ స్పూన్ వేస్తే సరిపోతుంది పిండికి. ఫస్ట్ బాండీ పెట్టుకున్నాను. ఇందులో 1 కప్పు పల్లీలు, పల్లీలు వేసాం కదా. అలాగే ఇవి మనం పుట్నాలైనా శనగపప్పు అయినా వేసుకోవచ్చు, ఏది వేసినా బాగుంటుంది. నేను శనగపప్పు వేస్తున్నాను. పల్లీలు ఎంత తీసుకున్నామో శనగపప్పు కూడా అంతే. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు మటుకి ఎక్కువ వేసుకోకూడదు, మైల్డ్గానే ఉండాలి. మరీ కారం ఉన్నా కూడా ఇవి రెండు కాంబినేషన్లో ఓవర్ కారం అయిపోతుంది. ఇప్పుడు వీటిని ఎర్రగా మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనం ఇందులో వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు వేసుకోవాలి. సరిగా వేగకపోతే మటుకి పొడి అస్సలు బాగుండదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది, టేస్ట్ రాదు. దోరగా మంచిగా వేగాలి, చిన్న మంటలో మంచిగా వేయించుకోండి. అలాగే పొడికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. నేను దొడ్డుప్పు వేసేస్తున్నాను. లా ఉప్పు ఎలాగో మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి కలిసిపోతుంది. ఉప్పు వేసి వేయించితే కనుక తొందరగా డ్రై అవుతుంది. ఇలా దోరగా మంచిగా వేయించుకోవాలి. వెంటనే మిక్సీ పడితే మటుకి పేస్ట్ అయిపోతుంది. సో ఆరబెట్టుకొని మనం పౌడర్ చేసుకోవాలి. దీన్ని మనం కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. కొంచెం ఇలా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవడం. ఇలా పౌడర్ చేసేసుకోవాలి. అలాగే ఇంకొక మిక్సీ జార్లో ఉల్లిపాయలు వేస్తున్నాను, ఎండుమిరపకాయలు, ఇవంత కారం లేవు, కొంచెం ఎక్కువ వేసాను. కారంకి సరిపడా ఉప్పు, జీలకర్ర. అలాగే నెల్లూరులో అయితే ఉల్లిగడ్డల్ని ఎర్రగడ్డలు అంటారు. ఎర్రగడ్డ వేసాం మనం. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మంచిగా పేస్ట్ చేసేసుకొని కారం రెడీ చేసేసుకోవాలి. నెక్స్ట్ దోశలు కొంచెం క్రిస్పీగా రావాలి అంటే ఇందులో కాస్త శనగపిండి వేసుకున్నా, అలాగే చక్కెర పొడి, కాస్త మైదా పిండి, ఈ 3 యాడ్ చేస్తే మటుకి దోశ అద్దరిపోతుందండి. ట్రై చేయండి ఈసారి ఇంట్లో దోశ బ్యాటర్ ఉంటే.
ఆల్రెడీ ఇది ఉప్పు కలిపిన పిండి. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పెనం ఆల్రెడీ వేడిగానే ఉంది, పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. వేడిగా ఉన్న ప్యాన్కి ఫస్ట్ కొంచెం వాటర్ వేయండి, తర్వాత కాస్త నూనె, మళ్ళీ వాటర్, ఇప్పుడు దోశ వేద్దాం. ఇలా దోశ వేసిన తర్వాత ఇప్పుడు పైన కారం వేసుకోవాలి. కారం లెవెల్కి తగ్గట్టుగా వేసుకొని జస్ట్ పైన ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే కొంచెం నెయ్యి అయినా నూనె అయినా బటర్ అయినా మీ ఇష్టం, ఏదైనా వేసుకోండి, కానీ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పైనుండి పొడి, కొంచెం పొడి ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఒకటే సైడ్ కాలుస్తారు, రెండు సైడ్లు ఈ దోశని కాల్చరు, ఒకే సైడ్ కాల్చుకోవాలి. మంచి ఎర్రగా కాల్చుకోవాలి. ఆహా, ఇలా దోశ వేసుకొని తీసుకోవడమే. ఇంకొకటి వేస్తాను, పెనం మటుకి వేడిగా ఉండాలి. ఫస్ట్ కొంచెం నూనె, కొంచెం పైన నెయ్యి. కారం వస్తుంది కళ్ళకి, ఉల్లిపాయ కారం కదా, ఆ వేడికి కళ్ళు మండుతున్నాయి. ఇప్పుడు పొడి, అంతే ఇలా వేసుకొని, కావాలి అంటే కొంచెం కొత్తిమీర కూడా ఇలా వేసుకోవచ్చు పైన. నాకేంటో ఇంతవరకు సింపుల్గా ఇలా చేస్తే నచ్చుతుంది. దీంట్లో కొంచెం చీజ్ వేసి ఉప్మా వేసి ఏదేదో చేస్తూ ఉంటారు, అలా నాకు నచ్చదు. ఇలా సింపుల్గా అయితే నెల్లూరి కారం దోశ అదిరిపోతుంది. నెల్లూరి కారం దోశలు చేసేసాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం నంచుకు తినడానికి యాక్చువల్గా అసలు ఏం అవసరం లేదండి. అందులో కారం ఉంది, పొడి కూడా ఉంది. కొంచెం మనకు ఆ చట్నీ ఉంటే ఫీల్ బాగుంటుంది కదా. కొంచెం ఇందులో నీళ్లు వేసి కొద్దిగా సాల్ట్ పడుతుంది, పచ్చడిలాగా చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవడమే. కొద్దిగా కొత్తిమీర కలర్ కాంబినేషన్ కోసం, అలాగే పౌడర్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. పౌడర్ని బౌల్లో వేసేసుకుందాం. ఇలా ఈ రెండిటితో చక్కగా నెల్లూరి కారం దోశని మనం సర్వ్ చేసుకోవచ్చు. నెల్లూరి కారం దోశ తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు వేసి దూరగా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిక్సీ జార్లో ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుంటే ఉల్లి కారం రెడీ అవుతుంది. ఇప్పుడు ముందుగానే తయారు చేసి పెట్టుకున్న దోశ పిండిలో కాస్త శనగపిండి, చక్కెర పొడి, మైదా పిండి వేసి బాగా కలుపుకొని వేడిగా ఉన్న పెనం పైన ముందు దోశ వేసుకొని
నెల్లూరి కారం, కాస్త నెయ్యి వేసుకొని పొడి బాగా చల్లుకొని మంచి కలర్ వచ్చే వరకు దోశని కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని తింటే ఉంటుంది నెల్లూరి కారం దోశ అద్దరిపోతుంది.